నుంచి 80 దూడలు అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 15,000 నుండి 50,000 వరకు దూడ రేట్ ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది రైతులు అడుగుతుంటారు దూడలు ఎక్కడ దొరుకుతాయని. మనకు ఈ విధంగా చూడండి, మంచి క్వాలిటీ దూడలు ఎక్కడ దొరుకుతాయి, తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయని అడుగుతుంటారు. ఈ వీడియో దానికోసమే. వీళ్ళ దగ్గర 80 దూడలు ఉన్నాయి, అడుగుదాము. అన్న నమస్తే అన్న. నమస్తే. అడ్రస్ చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ అన్న. మన అప్పాజీ డైరీ ఫామ్లో ఎప్పుడు 20 నుంచి 80 దూడలు అమ్మకానికి ఉంటాయన్న. రేట్ల విషయానికి వస్తే 15,000 నుండి 50,000 వరకు దూడ రేట్ ఉంటుంది. 15,000కు ఉంది, 20,000కు ఉంది, 25,000కు ఉంది, 30,000కు ఉంది, 50,000 వరకు దూడ రేట్ ఉంటుంది. 80 దూడలు అమ్మకానికి ఉంటాయి. వాళ్ళు ఎంచుకునే దూడని బట్టి రేటు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక దూడ నుంచి 5 దూడలు తీసుకెళ్తే డీజిల్ నింపుతాం. 6 దూడలు పైన తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఆంధ్ర కానీ తెలంగాణకి ఎంత దూరం అన్న. ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఏజ్ అనేది ఉంటుంది. మరి చాలామంది రైతులు దూడలను మేపుకుంటలేదు, డైరీ ఫామ్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఓకే, ఈ 1,30,000 1,40,000 పెట్టి కొనుక్కున్న రైతు ఈ దూడలు పెట్టుకుంటే ఒక 10 దూడల దగ్గర పెట్టుకుంటే 10 లక్షల ప్రాఫిట్ వస్తుంది. నాకన్నా ఈ దూడలు నేను కూడా సంవత్సరం ముందు మేపాను. ఓకే, ఇక్కడ నుంచి ఈ బ్యాచ్ ఎంత కమ్ముతారు? ఇది 22,000 23,000 చొప్పున అమ్మేస్తాను. ఇదంతా మొత్తం ఇలాగా మొత్తం బలంగా ఇచ్చేస్తాను. దగ్గర ఉన్నది. ఓకే, 22,000 23,000 ఆయనకి తయారు చేసి నాకు ఇచ్చేసిన అప్పజన నీకు ఇచ్చేస్తానన్నా 1,20,000 1,30,000 తీసుకుంటాను. మీకే మన పెద్ద అంటే మదర్ మిల్క్ ఉన్నాయని ఇవన్నీ బ్రీడ్లు కాబట్టి తీసుకుంటాను. ఓకే, మదర్ మిల్క్ ఎంత ఉంటుంది? 18 లీటర్స్ పర్ డే వచ్చి 16 లీటర్స్ 20 లీటర్స్ ఇచ్చి దూడలు కొలేదుకు మాత్రం 7 ఇస్తాయి కంపల్సరీగా. 7 లీటర్లు 14 లీటర్లు ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది కదా. 5 అయినా 6 అయినా నేను తీసుకుంటాను. మళ్ళీ ఇచ్చేస్తే నేను తీసుకుంటాను. ఈ పొలాలంటే మేస్తాయి, తోటలంటే మేస్తాయి. వీటికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఎండుగడ్డి పచ్చగడ్డి తింటాయి, పెద్ద ఖర్చు ఉండదు. మీరు గేదెలు అమ్ముతారు కదా, ఈ దూడలు ఎందుకు వచ్చారు? ఈ దూడలు ఎందుకు వచ్చానంటే నేను ఈ దూడలో ఒక అతనికి ఇచ్చాను. ఓకే, ఒక రైతుకి ఇచ్చానన్న. నెల్లూరు దగ్గర ఒక రైతుకి ఇచ్చాను దూడలు. ఈ ముర్ర జాతికి తీసుకొస్తాం కదా, 10 దూడలు ఇచ్చాను. 10 దూడలు కలిసి 20,000 22,000కి ఇచ్చాను. ఓకే, అది ఏంటంటే 10 దూడలు కలిపి 2 లక్షలు అయిందండి బడ్జెట్. అవును, తయారు చేసుకున్న తర్వాత అదే గేదెల్ని దూడలు నేను 1,30,000 1,40,000 కొనడం జరిగింది. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది? అప్పటికి 14 లక్షలు వచ్చింది అతనికి. అవును, నేను ఇచ్చి కొన్నాను 14 లక్షలు. అవును, అలా కాకుండా మీరు 14 లక్షలు వచ్చాయి కాబట్టి వీళ్ళకి 20,000 పడింది అంటే 2 లక్షలు. 2 లక్షలకి 14 లక్షలకి ఎంత తేడా ఉందన్న? ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టుకో. 2-3 లక్షలు ఖర్చు పెట్టాలా? 2-3 లక్షలు ఖర్చు పెట్టినా ఇంకా 10 లక్షలు మిగులుతుంది. ఇప్పుడు గేదెలు కొనే కంట ప్రతి రైతులు తెలుసుకునే విషయాలు ఏంటంటే, తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు రావాలంటే ఇలాంటి ముర్రదోళ్ళు పెట్టుకుంటే డైరీ ఫామ్ మంచి సక్సెస్ అవుతుంది. ప్రతి రైతులు కూడా తెలియజేస్తున్నాను. వీటికి ఫీడింగ్ ఏమి ఇవ్వాలి? ఎండుగడ్డి పచ్చగడ్డి అన్న. దాన కూడా అవసరం లేదు. దాన కూడా అవసరం లేదు. కొద్దిగా బెల్లం నీళ్ళు పెట్టుకుంటే అలవాటు అయిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా? ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా మన అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నదే. ఓకే, సూడి గేదెలకైతే అలాగేస్తాను. ఈ దూడలు కాబట్టి పడదోళ్ళు కాబట్టి రైతులు ఇబ్బంది లేకుండా ఇక్కడ రాజమండ్రిలో అందరి మీద దూడ మీద 2,000 3,000 తగ్గించేస్తాను. ఒక దూడ నుంచి 5 దూడలు తీసుకెళ్తే డీజిల్ నింపుతాం. 3 పైన తీసుకెళ్తే ఒక దూడ నుంచి 5 దూడలు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న మన అప్పాజీ డైరీ ఫామ్లో. ఓన్లీ ముర్రా బన్నీ జాఫరాబాదీ ఉంటాయి. వాళ్ళకి అన్ని విధాలు ఇక్కడికి వచ్చి నచ్చితేనే తీసుకుని వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఫోర్స్ ఉండదు, ఏమి ఉండదు. ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా నేను చూసుకొని వాళ్ళకి అన్నీ చూసిస్తాను, ఫ్రీగా ఇస్తాను, ఇబ్బంది లేదు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంటే రైతులకి ఏంటంటే రైతు బాగుంటేనే కదన్నా రేపు పొద్దున మనం బాగుంటాను. అవును, 22,000 23,000 ఇస్తానంటే వీటిని బతికిస్తున్నాను నేను. అవును, వీటిని పెంచుకోవడానికి రైతుకి ఇస్తాను అవమానంగా. ఇది డబ్బు ఉండిపోవు, డబ్బు శాశ్వతం కాదు మనకి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రావాలంటే ఇలాంటి ముర్రదోళ్ళు పెట్టుకుంటేనే ప్రతి రైతు కూడా 1,30,000 1,20,000 1,00,000 కన్నా గేదె కొంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మొత్తం 80 దూడలు అమ్మకానికి ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ మనకు ఎన్ని రోజులలో హీట్కి వస్తాయి ఇవన్నీ? ఇది వాళ్ళు కొనుక్కోవడం బట్టి అన్న. 1.5 సంవత్సరం నుంచి దూడ కొనుక్కున్నారనుకో, 1.5 సంవత్సరం అలా పెట్టుకుంటే క్రాస్ అయిపోతుంది. 2 నిమిషాలు దూడ కొనుక్కుంటే ఓ రేట్ ఉంటుంది. ఓకే, ఆ బడ్జెట్ని బట్టి ఉంటుంది. ప్రెగ్నెంట్ దొరుకుతాయి మన దగ్గర? ప్రెగ్నెంట్ కూడా దొరికేస్తుంది. గేదెల వ్యాపారం చేస్తున్నా, దూడల వ్యాపారం? సూడి గేదెలు 1,30,000 1,20,000 కొనేవాలంటే రావచ్చు. అవును, 20,000 25,000 30,000 దూడ కొనాలంటే రావచ్చు మన దగ్గర. ఓకే, ఇంకా మొత్తం 80 దూడలు అమ్మకానికి ఉంటాయి, 45 గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఇప్పుడు మన ఇప్పుడు మీ ఫామ్ లో? నా ఫామ్ లో అయితే. ఓకే, వెహికల్ నాదే?
ఓన్ అశోక్ లేలాండ్ ఉంది, ఓన్ హౌస్, మీకు ఓన్ డీసీఎం ఉంది. ఎటువంటి రైతు అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన అప్పాజీ డైరీ ఫామ్ అకామిడేషన్ అంతా ఫ్రీ, అకామిడేషన్, ఫుడ్ అన్ని ఫ్రీ. రైతు వచ్చాడంటే దూడలు కావాలంటే దూడలు కొనుక్కోవచ్చు, గేదెలు కావాలంటే గేదెలు కొనుక్కోవచ్చు. దూడలకి ఏం గ్యారంటీ ఇస్తారు? దూడకి నెల రోజులు గ్యారంటీ ఇస్తాను. దూడకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా దూడ ప్లేస్ లో వేరే దూడని ఇస్తాను. ఓకే, అంటే పూర్తి గ్యారంటీ తీసుకుంటాను. డబ్బు కావాలంటే డబ్బు కావాలంటే డబ్బు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతు బాగుంటేనే నేను బాగుంటాను. మా తాతయ్య గారు చేశారు, మా నాన్నగారు చేశారు, నేను కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అన్న.